ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి సార్. ఎక్కడికండి? ఏంటండి నా రూమ్ లో నన్ను ఉండనివరా? రండి, మీరు అయ్యో. చెప్పింది వినండి. గౌరీ గారు ఇదిగో ప్లీజ్ ప్లీజ్ మీరు కాసేపు ఇక్కడే ఉండండి. ఆ గదిలోకి అస్సలు వెళ్ళకండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే అది కాదు ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి. గౌరీ గారు ఏంట్రా శంకర్, నీ జీవితం మరీ ఇంత బ్యాడ్గా ఉంది. మూర్తి గారు, నాకు సీక్రెట్ సెక్యూరిటీ ఏజెంట్స్ కావాలి. మన శంకర్ ఎక్కడికి వెళ్ళినా తనను సీక్రెట్గా ఫాలో అవుతూ సెక్యూరిటీగా ఉండాలి. అంతేకాదు ఇంటి చుట్టూ కూడా ఉండాలి. జెండే సార్, బట్ జెండే వాళ్ళు సార్, మా ఇంటికే సెక్యూరిటీగా వస్తున్నారని తెలియకూడదు. జెండే సార్, మూర్తి గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. జెండే సార్. ఏమైంది గౌరీ, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? శంకర్ గారి గ్రహస్థితి తెలుసుకోవడానికి సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ టైం అస్సలు బాలేదు, ప్రాణగండం కూడా ఉందన్నారు. భయపడకు గౌరీ, మనం శంకర్ని కంటికి రెప్పలా కాపాడుకుందాం. నేను ఇప్పుడే సీక్రెట్ సెక్యూరిటీ గురించి మాట్లాడాను. అది కాదు సార్, అసలు విషయం ఏంటంటే సార్కి ఈరోజు సర్పగండం ఉందంట. పాము కాటుకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఏమంటున్నావు గౌరీ? ఈ సిటీలోకి, అందులోనూ మన ఇంట్లోకి పాము ఎలా వస్తుంది? తెలీదు సార్. ఆ సిద్ధాంతుల వారు చాలా నమ్మకస్తులైన వారు. ఆయన చెప్పారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నాకెందుకో చాలా భయంగా ఉంది సార్. రాగానే ఇల్లంతా చూశాను, కానీ ఎక్కడ ఏం కనిపించలేదు. ఎందుకైనా మంచిదని శంకర్ గారిని బయటికి రానివ్వకుండా గదిలోనే ఉంచి తలుపేసొచ్చాను. గౌరీ, నువ్వు అనవసరంగా భయపడుతున్నావేమో అని నాకు అనిపిస్తోంది. చూడు, కొందరు మనలోని అభద్రతా భావాన్ని ఆసరాగా తీసుకుని లేనిపోని భయాలు కల్పిస్తారు. మనం శంకర్ని రాకేష్ నుంచి కాపాడుకుంటే చాలు. అయినా మనిషిని మించిన విషజీవి ఏముంటుంది చెప్పు? లేదు సార్, నా మాట నమ్మండి. సిద్ధాంత్ గారు అలా ఒట్టి మాటలు చెప్పే మనిషి కాదు. నా మనసంతా ఎందుకో అనుమానంగా ఉంది సార్. ఇంట్లోకి పాము వచ్చిందేమోనని భయంగా ఉంది సార్. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి. సరే, నీ మాట ఎందుకు కాదనాలి? ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. అసలు పాము లోపలికి వచ్చిందో లేదో తెలిసిపోతుంది కదా. రండి. సార్, పాము. మై గాడ్, నీ గెస్ కరెక్టే అను. పాము ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎలాగైనా ఒక్కరోజు సార్ని కాపాడుకుంటే సర్పదోషం ఈ రోజుతోనే పోతుంది. అసలే ఇందాక సార్ గది నుంచి ఏదో కింద పడిన శబ్దం వచ్చింది. నేను వెళ్ళి చూసినప్పుడు ఏమీ లేదు. ఒక పని చేస్తాను, నేను ఎలాగైనా శంకర్ని బయటికి తీసుకెళ్తాను. అప్పుడైతే పాము నుంచి అయితే సేవ్ చేయొచ్చు కదా. అలాగే సార్, తొందరగా పదండి. ఏమైందక్క? సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఆయన ఏం చెప్పారక్క? శంకర్ గారికి ఈరోజు సర్పగండం ఉందని చెప్పారు. అన్నయ్యకి సర్పగండమా? అవును, ఆల్రెడీ ఇంట్లోకి పాము కూడా వచ్చేసింది. అంటే ఇంట్లో పాముందా? అవును. డోంట్ షౌట్. ఇంట్లో పామున్న విషయం శంకర్కి అసలు తెలియకూడదు. మరి అన్నయ్యని ఎలా కాపాడుకోవాలి? నేను జెండేశారు. శంకర్ గారికి ఏదో మాట చెప్పి ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లిపోతాం. మీరు మాత్రం అలర్ట్ గా జాగ్రత్తగా ఉండండి. అలాగే. సరే. మేము శంకర్ దగ్గరికి వెళ్తున్నాం. మీరు అనవసరంగా ప్యానిక్ అయ్యి శంకర్కి డౌట్ వచ్చేలా బిహేవ్ చేయకండి. కేర్ఫుల్. అలాగే అండి. గౌరీ,
గౌరీ గారి పుణ్యం అని చెప్పి లేడి జీవితంలో అయిపోయింది నా జీవితం. ఈవిడకి ఏమైందో అర్థం కావట్లేదు. నాకేదో చిన్నగా హ్యాండ్ స్ప్రెయిన్ అయితే ఆవిడ ప్రాణం ఏదో పోయినట్టు వెలువెల్లాడిపోతుంది. ఇవాళేమో రూమ్ క్లీన్ చేయిస్తాను అది ఇది అంటూ నా కంఫర్ట్ గురించి ఎంతో కేరింగ్ తీసుకుంటూ నన్ను ఈ గదిలో పడేశారు. సండే సారేమో బయటికి వెళ్ళొద్దంటారు. ఇది హౌస్లో లేదు, హౌస్ అరెస్ట్లా ఉంది. అక్కి ఉన్న బాగుండేది, కాసేపు కబుర్లైనా చెప్పుకుంటూ ఉండేవాడిని. అరే అక్కిని ఫోన్ చేస్తుంది. హలో అక్కి, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. ఈలోపు నువ్వే కాల్ చేశావు. ఎలా ఉంది మీ ట్రిప్పు? బానే ఉంది శంకర్ గారు, మీరెలా ఉన్నారు చెప్పండి. నాకేముంది, సూపర్ గా ఉన్నాను అక్కి. చిన్న యాక్సిడెంటే కదా, దానికేం కంగారు పడాల్సిన అవసరం లేదు. యాక్సిడెంటా? ఆ, ఏమంటున్నారు? ఎప్పుడు జరిగింది? ఎలా ఉంది మీకు? నాకొక్క మాటైనా ఎవరు చెప్పలేదే. నీకు తెలీదా? టంగ్ స్లిప్ అయిపోయానే. హలో హలో శంకర్ గారు. ఆహా అక్కి అక్కి, నాకేం కాలేదు, బానే ఉన్నా. ఏదో చిన్న యాక్సిడెంటే కదా అని ఎవరు చెప్పుండర్లే, కంగారు పడకమ్మా నువ్వేమి. లేదు శంకర్ గారు, నేను వీడియో కాల్ చేస్తాను ఉండండి. నేను మిమ్మల్ని ఇప్పుడే చూడాలి. కాదు 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 కాదు, హ్యాండ్ కేదో. హలో, నేను చెప్పానుగా రవి, నా మనసంతా భయంగా ఉందని. నాన్నకు యాక్సిడెంట్ అయిందంట. అవునా? మనం టెన్షన్ అవుతామని చెప్పుండరు. ఇప్పుడు ఎలా ఉందంట? చిన్న యాక్సిడెంటే అంటున్నారు. అందుకే వీడియో కాల్ చేస్తాను ఇప్పుడే. అనవసరంగా యాక్సిడెంట్ జరిగిందని నోరు జారాను. అవసరమా నీకు? శంకర్ గారు, గౌరీ గారు, అమ్మయ్యా, గదిలోనే ఉన్నారా? గదిలో ఉండక ఎక్కడికి పోతానండి? అంటే మీ కాళ్ళు ఒక చోట నిలబడవు కదా, అందుకే బయటకు వెళ్ళిపోయారేమోనని. మీరు కట్టి పడేశారు కదా. ఫోన్ వస్తుంది శంకర్. అక్కి వీడియో కాల్ సార్. ఇప్పుడు వీడియో కాల్ ఎందుకు చేస్తుంది? నాకు యాక్సిడెంట్ అయింది కదా చూడ్డానికి. అరే, మేమెవరం మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పలేదే. నేనే చెప్పాను. అంటే మీరు చెప్పుంటారేమో అని చెప్పి నేను నోరు జారేశాను అంతే. ఇప్పుడు టెన్షన్ పడిపోయి కాల్ చేస్తుంది. ఒక్క నిమిషం. ఏంటిది శంకర్ గారు? వాళ్ళు సంతోషంగా ఉండాలనే కదా ట్రిప్ కు పంపించాం. మీరు ఇక్కడ విషయాలు చెప్పి బాధ పెడితే ఎలా చెప్పండి? చూడండి గౌరీ గారు, ఆ మాత్రం జ్ఞానం నాకు కూడా ఉంది. ఏదో ఫ్లోలో అలా టంగ్ స్లిప్ అయింది. సర్లే శంకర్, ముందు లిఫ్ట్ చేసి మాట్లాడు, లేకపోతే ఇంకా టెన్షన్ పడుతుంది. హలో అక్కి. మీకు దెబ్బలు తగిలాయా? చూపించండి. అక్కి, కంగారు పడకు. చూడు, ఎక్కడైనా కనిపిస్తున్నాయా దెబ్బలు? ఇదిగో హ్యాండ్ మటుకు కొంచెం స్ప్రెయిన్ అయింది అంతే. చూడు, ఇదిగో కావాలంటే గౌరీ గారు సండే గారు పక్కనే ఉన్నారు, వాళ్ళని అడుగు, వాళ్ళే చెప్తారు నీ క్లియర్ గా. అవునక్కి, చిన్న యాక్సిడెంటే. చిన్నదో పెద్దదో నాకు చెప్పాలి కదా. ఇదిగో ఇలా ఏడుస్తావని నీకు చెప్పలేదు. నువ్వు కూడా ఏంటి ఫ్రెండ్? అసలు నాన్నని బయటకి ఎందుకు పంపించావు అమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.